మై ఛానల్ సూర్య మోనిక. సో ఈ రోజు ఇంకొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. మీరు అందరూ చాలా రోజుల నుంచి అడుగుతుంది వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ ఎలా చేసుకున్నారో చూపించమని. చాలా సింపుల్గా ఉంటుంది. అంటే సెపరేట్ ఆర్గనైజర్స్ అలా ఏం పెట్టుకోలేదు, నాకు ఎక్కడ ఏం అవసరమో అలా పెట్టుకున్నాను. సో రెగ్యులర్గా యూజ్ చేసేది ఒకలాగా, లేకపోతే పార్టీ వేర్ ఒకలాగా అలా పెట్టుకున్నాను. సో ఈ 2 కబోర్డ్స్ వచ్చేసి నేను వాడుతున్నాను. సో నాకు ఇలాగా ఈజీగా అన్ని ఫైండ్ చేసుకునేలా పెట్టుకున్నాను, అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడైనా ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వరు. సో ఇంకా లేట్ చేయకుండా మన వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ ఎలా ఉందో చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ఇట్. సో చూస్తున్నారు కదా, ఇది నేను డైలీ యూజ్ చేసేది. ఇటు సైడ్ నేను మొత్తం పార్టీ వేర్ ప్లేస్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఇటు నుంచి వచ్చేస్తాను. మేమైతే స్లైడింగ్ డోర్స్ పెట్టించాము. సో కబర్డ్స్ వచ్చేసి స్పేషియస్ గా ఉండేలాగే చూసుకున్నాము. సో దిస్ ఇస్ హౌ మై కబర్డ్ లుక్స్ లైక్. ఎప్పుడు ఇలానే ఆర్గనైజ్ చేసుకుంటాను. అండ్ మంత్లీ వన్స్ అయితే మళ్ళీ అన్ని తీసి ఏమేమి అవసరం ఉన్నాయి, ఏమేమి అవసరం లేవు, ఏదైతే తక్కువ వాటిని తీసుకొని మళ్ళీ కొంచెం హ్యాండీగా పెట్టుకుంటాను. బికాస్ మళ్ళీ అవి అలానే ఉండిపోతాయి అని చెప్పేసి. అండ్ ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా కొత్తవి పర్చేస్ చేసినప్పుడు సో అవి మాత్రం కవర్స్ లో ఉంచేసి ఒక సైడ్ కి పెట్టేసి అలా కాకుండా సో తెచ్చుకున్న తర్వాత అవన్నీ తీసుకొని నీట్ గా ఒక సైడ్ కి ఆర్గనైజ్ చేసుకోండి. బికాస్ మీరు ఒకటి తెచ్చుకున్నారు అని ఒకవేళ మర్చిపోయి అక్కడే ఉంచేస్తే అది ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. సో మళ్ళీ మీరు ఎప్పుడైనా కంప్లీట్ గా సర్దుకుంటున్నప్పుడు ఎప్పుడో బయటకు వస్తుంది. అప్పుడు అనుకోవచ్చు లైక్ అబ్బా అప్పుడు కొనుక్కున్నాం కదా మర్చిపోయామే అని చెప్పేసి. సో ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదు అంటే ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళి వచ్చిన వెంటనే అవన్నీ తీసుకొని సెపరేట్ గా పెట్టుకోండి కొత్తవన్నీ, అప్పుడైతే మీకు ఈజీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మేము 6 పార్టీషన్స్ చేయించాము. పైన 3 వచ్చాయి అండ్ ఇక్కడ వచ్చేసి డ్రాస్ లాగా పెట్టించాము. అండ్ కింద 2 మళ్ళీ సెపరేట్ ర్యాక్స్. సో ఈ పైన 2 ర్యాక్స్ వచ్చేసి చిన్న చిన్న పార్టీస్ కి కానీ లేదంటే అలా చిన్న అవుటింగ్స్ కి కానీ వెళ్ళినప్పుడు ఈసారి ఇది పైకి వెళ్ళింది. బికాస్ మనం ఇప్పుడు అవుటింగ్స్ పార్టీస్ ఏం లేదు కాబట్టి పైకి షిఫ్ట్ చేసేసాను. ఇవన్నీ నా స్కార్ఫ్స్. సో కంప్లీట్ గా నేను వాడే స్కార్ఫ్స్. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్కార్ఫ్, బికాస్ నా హెయిర్ అనేది బాగా డ్యామేజ్ అవుతుంది పొల్యూషన్ కి. సో కంపల్సరీ నాకు స్కార్ఫ్ ఉండాల్సిందే. వాడతాం కాబట్టి కొన్ని ఎక్కువ తీసుకుంటాం. అండ్ దీని వెనకాల కూడా హ్యావ్ సంథింగ్. అన్ని దుప్పటాస్ ఉన్నాయి, నార్మల్ ప్లెయిన్ దుప్పటాస్, ఎప్పుడైనా అవసరం అయితే ఉంటాయని చెప్పేసి వెనకాల, ఎక్కువ వాడట్లే అని చెప్పేసి వెనకాల. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ కబోర్డ్. అండ్ మళ్ళీ ప్రతి కబోర్డ్ లో లైనర్స్ వేసాము. సో నేను మీకు క్లోజప్ పిక్ కూడా ఇన్సర్ట్ చేస్తాను లైనర్స్ ఎలా ఉన్నాయి అనేది. అండ్ ఇవి వచ్చేసి మేము జనరల్ బజార్ నుంచి తెచ్చాం. అండ్ దీస్ ఆర్ కొంచెం కాస్ట్లీయే. సో ఈచ్ రోల్ వచ్చేసి మాకు నియర్లీ 400 సంథింగ్ అలా పడింది. బట్ క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి. సో ఇది కూడా కొంచెం వుడ్ టైప్ ఆఫ్ ప్రింట్ వచ్చేలా తీసుకున్నాం, చూపిస్తాను నేను. సో ఇక్కడ వచ్చేసి డైలీ వేర్ అనమాట. సో నేనైతే పేర్స్ కింద పెట్టుకోను. సో ఇవన్నీ వచ్చేసి కొంచెం అనార్కలి టాప్స్ లాగా ఉంటాయి కదా మనకి, ఫ్రాక్ మోడల్. సో ఇక్కడేమో అన్ని ఇండో వెస్టర్న్ కొంచెం డిఫరెంట్ గా ఉండే టాప్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ సెట్స్ లైక్ పలాజో కానీ లేదంటే విత్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ కానీ అలాంటి సెట్స్ విత్ ప్యాంట్స్ ఉన్నాయి ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ దీస్ ఆల్ ఆర్ లెగిన్స్. సో ఇక్కడ నుంచి టాప్, అక్కడ నుంచి లెగ్గింగ్ తీసుకునేలాగా ఆర్గనైజ్ చేసుకున్నాను. కొంచెం జిమ్ వేర్, యోగా వేర్, వాకింగ్ ట్రాక్స్ అలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ఆల్ మై నైట్ సూట్స్. సో డైలీ యూస్ కాబట్టి నైట్ సూట్స్ అనేవి ఇక్కడ నాకు హ్యాండీగా ఉంటుంది వెంటనే తీసుకోవడానికి. అండ్ దీస్ ఆర్ లైక్ ఇంట్లో వేసుకోవడానికి టాప్స్ అండ్ లెగ్గింగ్స్. ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్ క్యాజువల్ వేసుకుంటాం కదా, సో ఆ టైప్ అన్ని ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ కి లెగ్గింగ్స్ కూడా పెట్టుకున్నాను. సో ఇప్పుడు 2-3 మంత్స్ నుంచి నేను కంప్లీట్ గా ఓన్లీ ఈ ర్యాక్ యూజ్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా మనకి వీడియోస్ చేసినప్పుడు ఇక్కడ నుంచి యూజ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ 3 ఎక్కువ యూజ్ చేసేవి. అండ్ ఇక్కడ అయితే 2 డ్రాస్ ఇప్పించాను. సో ఇక్కడ వచ్చేసి ఒక డ్రా, ఇది ఏంటంటే లాక్ తీసుకునేలాగా. సో లాక్ వేసుకునేలాగా ఒక డ్రా, ఇది ఓపెన్ డ్రా, ఇలాగా హ్యాండిల్ లాగా ఇచ్చాము. సో ఇది మెయిన్లీ నేను కావాలని చెప్పేసి ఇలా హ్యాండిల్ వచ్చేలా పెట్టుకున్నాను. బికాస్ ఆఫ్ నేను అన్ని ఇన్వేర్స్ అన్ని దీంట్లో ప్లేస్ చేస్తున్నాను. బయట ఉంటే అంత ఆర్గనైజ్గా ఉండదు కాబట్టి ఇలా కావాలని చెప్పి చేయించుకున్నాము. సో మీ ఇన్వేర్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇలాంటి డ్రా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. బయటకి కనిపించవు, నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి. అండ్ ఈ కింద ర్యాక్ ఏదైతే ఉందో కంప్లీట్ జీన్స్ అండ్ టాప్స్.
సో ఇదంతా వింటర్ వేర్. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని జీన్సెస్ ఉంటాయి, ఇక్కడ అన్ని షార్ట్ టాప్స్ అవన్నీ. అండ్ ఇక్కడ ఇస్ కంప్లీట్ టవల్స్, లైక్ డైలీ యూజ్ చేసుకునే టవల్స్. సో ఈచ్ మెంబర్ మేము ఒక 4-5 టవల్స్ పెట్టి సో అలా మార్చుకుంటూ ఉంటాము. ఆ టవల్స్ వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసాం. అండ్ బాగా కింద ఒక ర్యాక్ ఉంది, అది మీకు కనిపించకపోవచ్చు. సో అది వచ్చేసి కంప్లీట్ యూనో శానిటరీ ప్యాడ్స్ కానీ లేదంటే ఎక్స్ట్రా కవర్స్, ఇప్పుడు బయట షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా కవర్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కింద ప్లేస్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా తొందరగా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా బ్యాగ్స్ కవర్స్ మనది మనమే క్యారీ చేస్తే బెస్ట్ కదా అక్కడ నుంచి తీసుకునే దానికంటే. సో ఆ కవర్స్ అన్ని కింద ప్లేస్ చేస్తాను. అండ్ ఆల్సో ఒక కార్డ్బోర్డ్ బాక్స్ కూడా ప్లేస్ చేస్తాను. అదేంటంటే నాకు మీరు చూస్తే కనుక నా రూమ్లో కొంచెం సైడ్ ర్యాక్స్, కార్నర్ ర్యాక్స్ అలా ఉన్నాయి కదా. సో అలాంటి వాటిపైన డెకార్ పీసెస్ నేను చేంజ్ చేస్తూ ఉంటాను. సో కొన్ని అక్కడ ఉంటే కొన్ని ఇక్కడ ఉంటే మళ్ళీ చేంజ్ చేసినప్పుడు అటు ఇటు మారుస్తూ ఉంటాను. దానికి ఒక పెద్ద కార్డ్బోర్డ్ బాక్స్ లో పెట్టుకున్నాను అంతే. సో దాట్స్ ఆల్ అబౌట్ ఈ సైడ్. సో మీకు కనుక ఈ ఆర్గనైజేషన్ అంతా నచ్చితే ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. చాలా ఈజీగా మీరు తీసుకోవచ్చు. అదే ఉన్నట్టు మొత్తం డంప్ చేసేసి వేసేస్తే ఏంటంటే ఎక్కడ ఏది ఉంది అనేది అసలు తెలియదు, చాలా కన్ఫ్యూజ్ అయి వేసుకునేదే మళ్ళీ అదే వేసుకుంటాం. బికాస్ వెనకాల ఉండిపోవచ్చు, అలా చాలా క్లమ్జీగా ఉంటే ఏం అర్థం కాదు కదా. సో కొద్దిగా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే మనకి ఏమున్నాయి ఎన్ని ఉన్నాయి అనేది మనకు ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు ఇంకా కావాలంటే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. సో దిస్ ఈస్ అబౌట్ నేను రెగ్యులర్గా యూజ్ చేసే ర్యాక్. సో ఇప్పుడు ఇటు సైడ్ కబోర్డ్లో ఏం ప్లేస్ చేస్తున్నానో చెప్తాను. ఇది కంప్లీట్ ట్రెడిషనల్ వేర్ అనమాట, ఎథనిక్ వేర్. సో చూసారా అటు సైడ్ ఎలా కబోర్డ్స్ అయితే వచ్చినాయో ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే వచ్చాయి, 6 అండ్ ఇక్కడ 2 డ్రాస్. సో ఈ బ్యాగ్ ఏదైతే కనిపిస్తుందో దాంట్లో నేను మొత్తం లెహెంగాస్ పెట్టుకున్నాను. యాక్చువల్లీ సెపరేట్గా ప్లేస్ చేసేదాన్ని, బట్ నలిగిపోతున్నాయి ప్లస్ సరిగ్గా పట్టట్లేదు అని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ బ్యాగ్స్ అయితే తెప్పించాను అమెజాన్ నుంచి. నేను ఆల్రెడీ ఒక అమెజాన్ హాల్లో అయితే ఇంక్లూడ్ చేశాను వీటి లింక్స్తో సహా. ఈ బ్యాగ్స్ తెప్పించినప్పుడు నేను ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకవేళ ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి. బాగా యూజ్ అవుతున్నాయి. నాకు నియర్లీ ఆ బ్యాగ్లో ఒక 5-6 లెహెంగాస్ అయితే పట్టాయి. అంటే ఒక 2 వాటికి అయితే ఫుల్ క్యాన్ ఉండి అలాంటివి. సో కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంది, లేదంటే ఒకదాని మీద ఒకటి పెట్టడానికి అవ్వట్లేదు, తీసుకోవడానికి కూడా అవ్వట్లేదు. సో ఈ బ్యాగ్ అయితే కంప్లీట్గా లెహెంగాస్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అన్ని అనార్కలీస్ ప్లేస్ చేసుకున్నాను. సో ఎథనిక్ వేర్ అనార్కలీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ బ్యాగ్ ఈస్ కంప్లీట్లీ క్రాప్ టాప్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్. సో ఇవన్నీ కూడా నేను డిజైన్ చేసుకున్నవే. ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్లో నా అవుట్ఫిట్స్ పేజ్ చెక్ చేయకపోతే చెక్ చేయండి, నేను ఆ లింక్ కూడా ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. గర్ల్ కేవ్ డిజైనర్ స్టూడియో అని ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడేమో నేను చెప్పాను కదా ఏదైనా కొత్తవి తెస్తే సెపరేట్గా పెట్టుకోండి అని చెప్పేసి. సో నేను కొత్తవి తెచ్చినవన్నీ ఇక్కడ పెడతాను. అండ్ దీని వెనకాల కూడా ఉంటాయి. సో కొత్త తెచ్చినవన్నీ ఇక్కడ ప్లేస్ చేసుకుంటే ఏంటంటే మనకు అర్థమవుతుంది ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో అలా. అండ్ ఇక్కడ అన్ని బెడ్షీట్స్ లైక్ సో ఈ బెడ్రూమ్ లో బెడ్ కి వాడే బెడ్షీట్స్ అన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. 15 days ఒకసారి చేంజ్ చేస్తాం కాబట్టి తీసిన వెంటనే మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకోవడానికి. అండ్ ఇవి ఏంటంటే మనం ఏదైనా డ్రెస్ ఒక్కసారి వేసుకున్న వెంటనే వాష్ చేయలేం, కొన్ని డ్రెస్సెస్ కొంచెం డెలికేట్ ఉంటాయి. సో అలా ఒక్కసారి వేసుకుని మళ్ళీ యూజ్ చేయాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో చూసారా ఇంకా కిందవి రెండు అయితే ప్రస్తుతం నేను వాడట్లేదు, ఖాళీగానే ఉంటాయి. సో ఈ డ్రాలో వచ్చేసి నేను సెపరేట్ గా క్యాన్ వాడతాను ప్రతి డ్రెస్ కి. లైక్ స్టార్టింగ్ లో అన్ని క్యాన్ వేయించుకునే వాళ్ళం, కానీ నేనైతే సెపరేట్ గా క్యాన్ తీసుకొని క్లాత్ కి కుట్టించుకున్నాను అనమాట. అది ఇక్కడ కొత్త లెగ్గింగ్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. సో నేను ఒక్కసారి అయితే ఈ బ్యాగ్ ఒకటి తీసి చూపిస్తాను, ఎంత పెద్దగా ఉంది అనేది అయితే మీకు అర్థమవుతుంది కదా. సో చూసారు కదా ఈ ఆర్గనైజేషన్ బ్యాగ్ అయితే ఇంత పెద్దగా ఉంది. నాట్ ఓన్లీ ఇన్ కబర్డ్స్, మీకు కబర్డ్స్లో ప్లేస్ సరిపోవట్లేదు అంటే మీరు బెడ్ కింద కూడా అలాంటి ప్లేసెస్లో కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. అంటే స్పేస్ అనేది మనకు కావాలి కాబట్టి ఇలాంటివి అయితే నీట్గా ఉంటాయి. సో ఇలా జిప్ వచ్చి ఇలా తీసుకోవడానికి ఉంది. అండ్ దీస్ ఆర్ కంప్లీట్లీ మై క్రాప్ టాప్స్, లాంగ్ ఫ్రాక్స్ అలాంటివన్నీ ప్లేస్ చేశాను దీంట్లో. సో ఇంకా పడతాయి, ప్రస్తుతానికి నేను ఉన్నవి పెట్టాను. సో ఇదే మీరు సెపరేట్గా పెడితే కబోర్డ్లో మాత్రం
ఎక్కడ ఏది నలుగుతుందో కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ సడన్ గా ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు ముందు నుంచి తీసి చూసుకోం కదా, అప్పుడే డైరెక్ట్ తీసి వేసుకుందామని తీస్తే అన్ని ఫోల్డ్స్ అయిపోయి బాగా నలిగిపోయినట్టు అలా అయిపోతున్నాయి. యాక్చువల్లీ హ్యాంగర్స్ పెట్టుకోవచ్చు, మేము ఆప్షన్ కూడా ఇచ్చాము, లైక్ ఇది సెపరేట్ గా తీసేసుకోవచ్చు బోర్డ్ అనేది, ఇది కూడా తీసేసుకోవచ్చు అండ్ అక్కడ రాడ్ ప్లేస్ చేసుకొని పెట్టుకోవడమే, అలా కూడా పెట్టుకోవచ్చు. కానీ నాకు కొంచెం హెవీ డ్రెస్సెస్ ఉన్నాయి, ఆ హ్యాంగర్స్ కి కూడా సరిపోవో, ఇలా అయితే బెస్ట్ కదా అని చెప్పేసి ఇలా. మేబీ తర్వాత ఎప్పుడైనా ఇంకా అలాగే బెస్ట్ అని అనుకుంటే ఇవి రెండు డిటాచ్ చేసుకొని పైన పెట్టేసుకుంటాను. ఒకవేళ అలా ఏమన్నా చేంజెస్ చేస్తే మాత్రం నేను మళ్ళీ అప్గ్రేడెడ్ వార్డ్రోబ్ టూర్ అయితే చేస్తాను. చూసారు కదా ఈ బ్యాగ్ సైజ్ ఎంత ఉంది కదా, అది కూడా సేమ్ అంతే సైజ్. సో దాంట్లో వచ్చేసి కంప్లీట్ లెహెంగాస్ ప్లేస్ చేశాను. సో దీనికి ఇలా 2 హ్యాండిల్స్ కూడా ఉన్నాయి కావాలంటే. సో చూస్తారు కదా ఇలా అయితే కొంచెం నీట్ గా కనిపిస్తుంది తీసిన వెంటనే. మన వార్డ్రోబ్స్ అనేవి ఆర్గనైజ్డ్ గా ఉంటే మనకు కూడా ఆ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకే ఇలానే పెట్టుకుంటే మనకే నీట్ గా ఉంది కదా అని, తీసుకోవడానికి యాక్సెసిబుల్ గా ఉంది కదా అని అనిపిస్తుంది. సో ఏం లేదు, ఫస్ట్ స్టెప్ అనేది మనం తీసుకుంటే నీట్ గా ఆర్గనైజ్ చేయాలి అని చెప్పేసి నెక్స్ట్ నుంచి అదే అలవాటు అవుతుంది. యూ విల్ బి అబ్సెస్డ్ విత్ ఇట్. సో ఒక్క దాంట్లో మీరు కేర్ తీసుకొని అన్ని నీట్ గా ఆర్గనైజ్ చేసుకున్నారంటే మీరు ఏ వర్క్ చేసినా అన్నిటిలోని ఆర్గనైజ్డ్ గా ఉండాలి అని అనుకుంటారు. ఐఎమ్ నాట్ సేయింగ్ కంప్లీట్ గా ఓసిడి లాగా అసలు ఇంక ఇక్కడ తీసింది అక్కడే అని కాదు, ఎంతో కొంత ఆర్గనైజ్డ్ గా ఉంటే అది మనకే హెల్ప్ అవుతుంది. సో దాట్స్ ఆల్ ఐ వాంట్ కన్వే ఇన్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది, ఎంతో కొంత యూజ్ అయ్యింది. మీలో కూడా ఎవరో ఒకరు ఇది ఫాలో అయ్యి నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నాకైతే నేను ఆర్గనైజేషన్ బాగానే చేసుకున్నాను అని అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య మోనికా. అండ్ ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వట్లేదా అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను నా డైలీ అప్డేట్స్, వీడియో అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే నా పిక్చర్స్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. ఇన్స్టా లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ చాలా మంది నాకు కుర్తీస్ కలెక్షన్ వీడియో చేయమంటున్నారు. నోటెడ్, ఖచ్చితంగా చేస్తాను. కానీ ప్రతి కుర్తీ ఎక్కడ కొన్నారు అని అంటే నేను చెప్పలేను, బికాస్ ఒక్క దగ్గర అయితే నేను షాప్ చేయను. అందులోని ఆన్లైన్ చాలా తక్కువ షాప్ చేస్తాను క్లోదింగ్ కి. అంటే మిగతా స్కిన్ కేర్, బ్యూటీకి సంబంధించింది లేదంటే యాక్సెసరీస్ కి సంబంధించింది అలాంటివి అయితే ఐ డూ షాప్ ఆన్ ఆన్లైన్. బట్ క్లోతింగ్ వచ్చేసరికి టచ్ అండ్ ఫీల్ ఈస్ మై ఆప్షన్. అంటే ఆన్లైన్ లో కూడా చేసిన తర్వాత వచ్చిన తర్వాత మనం చూసుకొని మళ్ళీ రిటర్న్ పెట్టచ్చు. బట్ ఏమో ఐఎమ్ నాట్ దాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్లైన్. ఐఎమ్ థింకింగ్ టు స్టార్ట్ లైక్ ఓకే పర్చేస్ చేసి చూడాలి ఎలా ఉంటుంది అని అనుకుంటున్నాను. మేబీ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా ఆన్లైన్ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా లింక్స్ అన్ని మీరు అడగక ముందే ఇచ్చేస్తాను. బట్ కుర్తీస్ కలెక్షన్ ఇప్పుడు చేయమంటున్నారు కాబట్టి నేనైతే చేస్తాను. సో నాకు గుర్తున్నవన్నీ నేను చెప్తాను ఎక్కడెక్కడ నుంచి పర్చేస్ చేశానని. కొన్ని అయితే నిజంగానే గుర్తులేవు, బికాస్ ఎప్పుడో తీసుకున్నవి కూడా ఉంటాయి కాబట్టి అది కరెక్ట్ గా ఇది ఇక్కడ అని చెప్పేసి గుర్తులేదు. బట్ ఇప్పటి నుంచి నేను ఏదైతే షాప్ చేస్తానో అదంతా గుర్తు పెట్టుకొని ఇక్కడ నుంచి తీసుకున్నాను అయితే మీకు ఖచ్చితంగా కన్వే చేస్తాను. సో దాట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. మళ్ళీ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గైస్ కీప్ స్మైలింగ్. విల్ మీట్ యూ అగైన్. బై బై.